Hello everyone, welcome back to my channel. Today I am going to show you the Neelakanteshwara Swami Devasthanam. ఈ దేవాలయం అయితే మనకు లోబావి నుండి స్ట్రైట్ రోడ్ వస్తుందండి. అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే మనకు పైన ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం బోర్డ్ కనిపిస్తుందండి. చాలామందికి ఈ టెంపుల్ గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యనే దేవస్థానం వాళ్ళు కూడా ఈ టెంపుల్ని టేక్ ఓవర్ చేసుకుని చాలా బాగా అభివృద్ధి చేశారు. ఇందులో మనం ఫస్ట్ ఇక్కడ అడుగు పెట్టగానే మనకు విఘ్నేశ్వరుడు మనకు దర్శనం ఇస్తారండి. మీరు కూడా చూసి స్వామివారిని దర్శనం చేసుకోండి. అండ్ ఇక్కడ ప్రస్తుతానికి శ్రీకాళహస్తిలో వర్షం పడుతుందండి. పడలేదు, కాకపోతే క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చాలా చెట్లు అయితే ఉన్నాయండి. ఇది చూడొచ్చు మీరు. ఇక్కడ కాస్త మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇలాగా ప్రదక్షిణం చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నామండి. ప్రస్తుతం అయితే ఇక్కడ మహాదేవుని దర్శించుకోండి. స్వామివారు చాలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. ఇక్కడ మనం గమనించవచ్చు. చాలా రకమైన దేవతా వృక్షాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. అండ్ దేవతా పుష్పాలు కూడా ఉన్నాయి. నందీశ్వరు కూడా చాలా ప్రశాంతంగా కూర్చున్నట్టు అనిపిస్తుంది. ప్రస్తుతానికి గుడిలో ఎవరు లేరండి. చాలా ప్రశాంతంగా ఉంది గుడి అంతా. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. అంతా బాగా సహకరిస్తుంది అన్నమాట ప్రస్తుతానికైతే. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి మనం ముందుకు వెళ్తున్నామండి. ఒక రకంగా మనము డైరెక్ట్ ప్రదక్షిణ చేసుకుంటూ ముందు దర్శనానికి వెళ్తున్నట్టు అని అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ నుండి మనకు లోపల దారి ఉంది, దర్శనానికి వెళ్ళొచ్చండి. లోపలైతే మనకు కాలభైరవ స్వామి, నీలకంఠేశ్వర స్వామి, తర్వాత అమ్మవారు కూడా లోపల కనిపిస్తారండి. నేనైతే ఇక్కడ వీడియోలో అమ్మవారిని అయితే తీయలేకపోయాను. ఇక్కడ మీరు చూడొచ్చు కాలభైరవ స్వామిని, తర్వాత నీలకంఠేశ్వర స్వామిని కూడా. అండ్ ప్రస్తుతానికైతే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందండి ఇక్కడ. ఇక్కడ నిత్యం దీపారాధన కూడా జరుగుతూ ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నదంతా. ప్రస్తుతానికి మనం వెనక ప్రదక్షిణ చేసుకొని వచ్చి ఇక్కడ ముందుకు వచ్చామండి. ఇప్పుడైతే మనం లోపల కాలభైరవ స్వామిని చూడొచ్చు. ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ అండ్ ఇక్కడ స్వామివారి నీలకంఠేశ్వర స్వామి కూడా ఉన్నారు. దర్శనం చేసుకోండి. అండ్ లోపల అమ్మవారు కూడా ఉన్నారండి. నేనైతే అమ్మవారిని తీయలేకపోయానండి. దర్శనం చేసుకొని ఇలాగా బయటికి వస్తే ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద పెద్ద వృక్షాలు అయితే ఉన్నాయి. అండ్ నిత్యం యజ్ఞం కూడా జరుగుతూ ఉంటుందంట అప్పుడప్పుడు. కాళహస్తి దేవస్థానం వాళ్ళ తరపున యాగాలు కూడా చేస్తుంటారని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉందండి. కానీ కార్తీక మాసంలో అయితే ఇంత ఖాళీగా అయితే ఏమీ ఉండదండి. ఇప్పుడు కనిపిస్తున్నంత ఖాళీగా అయితే ఉండదండి. కార్తీక మాసంలో అయితే ఈ గుడి మొత్తం భక్తులతో నిండిపోతుంది. అండ్ లోకల్ వాళ్ళు చాలామంది ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకొని తర్వాత దీపారాధన చేసుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో అయితే ఫుల్ క్రౌడ్ అయితే మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే టెంపుల్ అయితే చాలా పెద్దదండి. అండ్ అంతే విశాలంగా కూడా ఉంటుంది ఇక్కడ టెంపుల్. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను అండి. అంతే అండి ఈ వీడియో. బాయ్. మనకైతే ఇక్కడ కాలభైరవ స్వామి కూడా ఎదురొస్తున్నారు. బాయ్, టేక్ కేర్.